ఫ్రెండ్స్, ప్రతి ఏడాది సంక్రాంతి అంటే తెలుగు సినిమాలు మరియు ఇండస్ట్రీకి పండుగ మాత్రమే కాదు, అది బాక్స్ ఆఫీస్ యుద్ధం. ఏ హీరో నిజమైన కింగ్, ఎవరి స్టామినా ఎంత, ఫ్యాన్స్ పవర్ ఎంత అనేది ఈ సీజన్ లోనే క్లియర్ అవుతుంది. కానీ ఈసారి పరిస్థితి మాత్రం ఇంకా డిఫరెంట్ గా ఉంది భయ్య. ఇక సంక్రాంతికి చాలా టైం ఉన్నా సరే ఇప్పటి నుంచి ఇండస్ట్రీ మొత్తం వేడెక్కిపోయింది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 నుంచి 7 భారీ సినిమాలు ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ఇది చిన్న క్లాస్ కాదు, ఇది టాలీవుడ్, కాలీవుడ్, పాన్ ఇండియా రేంజ్ లో జరిగే మెగా వారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నందమూరి బాలకృష్ణ, ఇంకోవైపు విక్టరీ వెంకటేష్ గారు, కింగ్ నాగార్జున, పాన్ ఇండియా స్టార్ యష్ మరియు తమిళ స్టార్ అయినటువంటి సూర్య గారు, ఇంతమంది ఒకేసారి బరిలోకి దిగితే మరి థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి భయ్య. సంక్రాంతి సీజన్ అసలు ఎందుకు అంత స్పెషల్ అంటే ఈ టైంలోనే ఫ్యామిలీస్ మొత్తం థియేటర్స్ కి వస్తాయి. హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి, కలెక్షన్లు కూడా చాలా భారీగా వస్తాయి. ఒక మంచి టాక్ పడితే సినిమా 5 రోజుల్లోనే ఏకంగా 100 నుంచి 200 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి హీరో ఈ సీజన్ అయితే మిస్ కావాలని అనుకోడు. ఇంకా చెప్పుకోవాలంటే గతంలో కూడా మనం చూసాం బాలయ్య సినిమాలు సంక్రాంతిలో ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశాయో, చిరంజీవి సినిమాలు కూడా భారీ వసూళ్లు అయితే సాధించాయి. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ మరింత పెద్ద స్థాయిలో అయితే కనిపిస్తుంది భయ్య. ముందుగా వెంకటేష్ గారు అండ్ అలాగే అనిల్ రావుపూడి కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటే, ఈ కాంబినేషన్ కు ఇప్పటికే మార్కెట్ లో మరింత బలమైన క్రేజ్ అయితే ఉంది భయ్య. ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్. వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఇద్దరు కలిసి వస్తే సంక్రాంతికి పర్ఫెక్ట్ ప్యాకేజ్ అవుతుంది. ఇక టైటిల్ కూడా రిలీజ్ డేట్ మీద పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో మనకు అర్థం అవుతుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ పూర్తిగా లాక్ చేసి పడేస్తుంది. ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి చూసుకుంటే, చిరంజీవి అంటే సంక్రాంతి మార్కెట్ లో ఎప్పుడు పెద్ద ఫోర్సే. బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఇది పూర్తిగా మాస్ ప్యాకేజ్ అయితే మాత్రం థియేటర్ లో ఫ్యాన్స్ అందరికి పండగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిరంజీవి గారి సినిమా వస్తే ఓపెనింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పైగా సంక్రాంతి సీజన్ లో వస్తే మాత్రం డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటిస్తే ఇండస్ట్రీలో హైప్ మాత్రం ఒక్కసారిగా పెరిగిపోతుంది. మరి ఇప్పుడు మనం బాలయ్య గారి గురించి చూసుకుంటే, సంక్రాంతి అంటేనే బాలయ్య గారికి లక్కీ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఆయన గత కొన్ని సినిమాలు ఇదే టైంలో వచ్చి భారీ విజయాన్ని అయితే అందుకున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి 111 సినిమా కూడా అదే టైంలో వస్తే మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. బాలయ్య సినిమాలకు బీసీ సెంటర్స్ లో ఉండే మాస్ క్రేజ్ వేర్. అసలు అది సంక్రాంతి టైంలో భారీ కలెక్షన్ గా మారిపోతుంది. ఈసారి మాత్రం బాలయ్య వర్సెస్ చిరంజీవి మళ్ళీ జరిగి సోషల్ మీడియాలో వారు మాత్రం మామూలుగా ఉండదు. నా ఓటు అయితే బాలయ్య. కింగ్ నాగార్జున 100వ సినిమా కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇది కేవలం మరో సినిమా కాదు, కెరీర్ లో హిస్టారిక్ మైల్ స్టోన్ గా ఉంటుంది. అందుకే ఈ మూవీకి మాత్రం స్పెషల్ గా ప్రత్యేకమైన ప్లానింగ్ అయితే జరుగుతుంది బయట. స్క్రిప్ట్, కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని భారీగా ఉండే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వస్తే మాత్రం సీరియన్ హీరోల మధ్య మరో బలమైన పోటీదారుడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు డేంజర్ అయినటువంటి యష్ గారి గురించి మాట్లాడుకుంటే, కేజీఎఫ్ తర్వాత యష్ మార్కెట్ అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది భయ్య. ఇప్పుడు మాత్రం టాక్సిక్ సినిమా కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తే మాత్రం తెలుగు సినిమాలపై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ లో యష్ కూడా భారీ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. హైప్ పరంగా చూసుకున్నా సరే ఇది మాత్రం టాప్ లో ఉండే సినిమా ఉంది. ఇప్పుడు సూర్య గురించి మాట్లాడుకుంటే, సూర్య కూడా తన 47వ సినిమా సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నాడంట. సూర్య సినిమాలో మాత్రం కంటెంట్ బాగుంటే తెలుగు ఆడియన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈసారి మాత్రం ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటే మంచి రన్ దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మాత్రం అసలు పెద్ద సమస్య ఏమిటంటే థియేటర్స్. ఒకేసారి మాత్రం 6 భారీ సినిమాలు వచ్చేస్తే ఎవరికి ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి? తెలుగు స్టేట్స్ లో మాత్రం పెద్ద హీరోలకు ప్రాధాన్యత ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలకు మాత్రం ఓవర్సీస్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే రిలీజ్ కంటే ముందు నుంచే థియేటర్స్ వార్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ వార్ అయితే మామూలుగా ఉండదు భయ్య. మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, వెంకటేష్ ఫ్యాన్స్ మరియు యష్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు తన హీరో సినిమాలు అయితే టాప్ అవుతుందని చెప్పుకుంటూ వస్తారు. మరి టీజర్ రిలీజ్ నుంచి రికార్డ్స్ అయితే మొదలైపోతాయి. మరి నా అంచనా ప్రకారం అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో మాత్రం వెంకటేష్ సినిమా స్ట్రాంగ్, మాస్ ఆడియన్స్ లో చిరంజీవి గారు మరియు బాలయ్య మధ్య పోటీ అయితే చాలా గట్టిగా ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్ లో మాత్రం యష్ అయితే డామినేట్ చేసి పడేస్తాడు. నాగార్జున 100వ సినిమా ఎమోషనల్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరి సూర్య గారిది అయితే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి 2027 సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం చూసే బాక్స్ ఆఫీస్ యుద్ధం అనే చెప్పుకోవచ్చు. మరి ఈ వార్లో ఎవరు గెలుస్తారు, ఎవరి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, మరి ఇంకా ఫైనల్ గా ఎవరు షాక్ ఇస్తారు? మరి మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్ గైస్.